జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులను బరిలో ఉంచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా రాజకీయ శక్తిగా ఎదగాలి అనే కోణంలో కవిత తన వ్యూహాలు అయితే రచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీతోని ముందుకొస్తానైతే కవిత చెప్పడం అయితే జరిగింది. అంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు వస్తుందేమో అని కూడా అందరు కూడా భావించారు. కానీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులని మరి బరిలో ఉంచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ మద్దతుతోని వారి యొక్క గుర్తుతోని అంటే సింహం గుర్తుతోని బరిలో ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే జాగృతి పార్టీ ఆమె యొక్క పార్టీ పెడతా అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ కొద్దిగా ప్రాసెస్ పెండింగ్గా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టే దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాని యొక్క సిద్ధాంతాలు కావచ్చు, దానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా తయారు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నెల రోజుల వ్యవధి కాలంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బరిలో ఉండాలన్నట్టు కూడా కవిత ఆలోచిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ మద్దతును తీసుకొని కవిత ముందుకొస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంటే సింహం గుర్తుతోని తను బరిలో నిలిచే అవకాశాలు అయితే కనబడతా ఉంది. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అనే ఊహాగానాలు అయితే వినబడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అనేక విధాలుగా ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అధికారం కోల్పోయిన సొంత పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీని, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీని సైతం అనేక విధాలుగా విమర్శిస్తూ ప్రజల పక్షాన ఉంటున్నాను, జనంపై బాట పేరుతోని జనంలోకి వెళ్తున్న కవిత గారు తను ఈ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే కోణంలో చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఎటకేలకి తను కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమావేశమై వచ్చే ఎలక్షన్లలో బరిలో ఉన్నామా లేదా వాటిపైన కూడా కొంత సమీక్షించినట్టు కూడా తెలుస్తూ ఉంది. పార్టీ నేతలందరూ కూడా వెళ్దాము అనే ఆలోచనలో చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కానీ తనకి ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ సహాయం తీసుకోవాల్సిన అవసరం అయితే నెలకొంది. ఎందుకంటే తన పార్టీ ఇంకా రాజకీయంగా ముందుకు రాలే కాబట్టి, అంటే రాజకీయంగా రిజిస్ట్రేషన్ కాలే కాబట్టి అవన్నీ జరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ మద్దతుని తీసుకొని మరి ఏదైతే సింహం గుర్తు ఉంటుందో ఆ సింహం గుర్తుతోనైతే కవిత సంబంధించిన అభ్యర్థులు అయితే బరిలో ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.